అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అర్జునుడు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. అర్జునుడు ఎవరు, ఆయన వెనుక ఉన్న నిజాలు ఏమిటి అనేది కూడా తెలుసుకుందాము. మహాభారత ఇతిహాసంలో అర్జునుడు అత్యంత గొప్ప వీరుల్లో ఒకరు. పాండవుల్లో మూడవ వాడు. అలాగే విలువిద్యలో అర్జునునికి అసలు సాటి ఎవరూ లేరు అని కూడా చెప్తారు. అర్జునుడు ఇంద్రుని అనుగ్రహంతో కుంతీదేవికి జన్మించాడు. చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలపై ఆసక్తితో ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందాడు. ద్రోణాచార్యునికి అతను అత్యంత ప్రియమైన శిష్యుడు. అర్జునుడు శక్తి అతని ఆయుధాల్లో కూడా కనిపిస్తుంది. అతని వద్ద ఉన్న గాంధీవం అనే దివ్య ధనస్సు మరియు కఠిన తపస్సుతో శివుడి నుండి పొందిన పాశుపతాస్త్రము అతన్ని అజేయుడిగా మార్చాయి. అందుకే ఆయన్ని గాంధీవధారి అని కూడా పిలుస్తారు. అర్జునుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి శ్రీకృష్ణుడు. ఆయన కేవలం స్నేహితుడు మాత్రమే కాదు, కురుక్షేత్ర యుద్ధంలో రథసారథిగా ఉండి ధర్మం గురించి బోధించాడు. అప్పుడే ప్రపంచానికి భగవద్గీత అందింది. అర్జునునికి 4 భార్యలు ఉన్నారు. ద్రౌపది, సుభద్ర, ఉలూపి, చిత్రాంగద. అతని కుమారుల్లో ప్రసిద్ధుడు అందరికీ తెలిసిన అభిమన్యుడు. అర్జునునికి సవ్యసాచి అనే పేరు ఉంది. అంటే 2 చేతులతో బాణాలు వేయగల యోధుడు. ఇంకా ధనంజయ, పార్థ, విజయ వంటి అనేక పేర్లు కూడా ఉన్నాయి. అర్జునుడు చేసిన తప్పులు. అర్జునుడు కూడా జీవితంలో కొన్ని తప్పులు చేశారు. యుద్ధం ముందు సందేహము. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో తన బంధువులను చూసి అర్జునుడు యుద్ధం చేయకుండా వెనక్కి తగ్గారు. ఇది ఒక పెద్ద బలహీనత. తర్వాత శ్రీకృష్ణుడు గీత యొక్క అర్థం చెప్పి అర్జునుని మార్చాడు. అలాగే అభిమన్యుడిని రక్షించలేకపోవడము. తన కుమారుడు అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు అర్జునుడు అక్కడ లేకపోయాడు. ఇది అతని జీవితంలో పెద్ద బాధ, ఒక లోపము. అలాగే గర్వం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన శక్తిపై కొన్నిసార్లు గర్వం చూపించాడు. కానీ జీవితం అతనికి వినయం నేర్పింది. అర్జునుని రహస్యాలు. నిద్రను జయించినవాడు అంటారు. అంటే అర్జునుని గుడాకేశ అంటారు. అంటే అర్థము నిద్రపై కూడా నియంత్రణ ఉన్నవాడు. అలాగే దీనిని ఎప్పుడు ఆయన ప్రాక్టీస్ చేసేవారు. అలాగే 2 చేతులతో యుద్ధము, సవ్యసాచి అని పిలుస్తారు. 2 చేతులతో బాణాలు వదిలే ఆ యొక్క యుద్ధ శిక్షణ చాలా అరుదైన శక్తి. దేవతల దగ్గర శిక్షణ తీసుకున్నారు. అర్జునుడు స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రుడి దగ్గర ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. అందుకే అతనికి ఆ శిక్షణ అనేది ఎంతో ఉపయోగపడింది. శివుడు వేటగాడి రూపంలో వచ్చి అర్జునుడిని పరీక్షించాడు. ఆ యుద్ధం తర్వాత అతని భక్తి చూసి చాలా ఆనందంగా పాశుపతాస్త్రం కానుకగా ఇచ్చాడు. అందుకే పాశుపతాస్త్రం కూడా అర్జునుడి దగ్గర ఉంటుంది. బృహన్నల జీవితము. వనవాసం తర్వాత అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చినప్పుడు 1 సంవత్సరము అర్జునుడు నర్తకిగా జీవించాడు. ఇది అతని యొక్క క్రమశిక్షణ, అలాగే అతని యొక్క పేషెన్స్ను కూడా సూచిస్తుంది. అర్జునుడు పరిపూర్ణుడు కాదు, కానీ తన తప్పుల్ని సరిదిద్దుకుని గొప్పవాడయ్యాడు. అర్జునుడు తన జీవితం నుంచి మనకు నేర్పే పాఠం ఇదే. ఎవరైనా తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుంచి జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవాలి. అర్జునుడి గొప్పతనం అతని విజయాల్లో కాదు, తన తప్పుల నుంచి నేర్చుకున్న విధానంలో ఉంది. ఇది మనకి జీవితంలో మంచి పాఠాన్ని నేర్పుతుంది. అర్జునుడి జీవితం చూసి మన జీవితంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.